సంబంధించిన మీటింగ్కి నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులు లక్ష్మీనారాయణ గారికి మొదట థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న మిత్రులందరికీ కూడా సుస్వాగతం. మెయిన్గా అసలు వారి కృషిని అప్రిషియేట్ చేసిన బాధ్యత అందరికన్నా ఉందని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో సాహిత్యం పైన అసలు ప్రేమలే తగ్గుతున్నాయి. అందులో పెద్ద పెద్ద హాల్లో కవి సమ్మేళనాలు పెట్టినప్పటికీ జనం రావడం లేదు. అది మనం చూసిన వాస్తవం. ఈవెన్ మనం ఫిలిం భవన్లో పెడుతున్నాం కదా, ఎంతో పెద్దగా ప్రచారం చేసినా రావడం తప్ప ఇది గ్రేట్. ఇది నేనైతే మంచిగా స్ట్రెంత్ ఉంది. 14-15 క్యాండిడేట్స్ వచ్చారు. మంచి ప్రెషర్ అసలు కూర్చుంటానికి కూడా స్థలం దొరకలేదు. నిన్న మంచిగా వచ్చిండ్రు. అంటే కంటిన్యూస్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది తేడా ఉంటుంది. ముఖ్యంగా ఈ సాహిత్యం మీద అభిమానం ఉండేటువంటి వ్యక్తులు చాలా తక్కువైనరు. అది ముఖ్యంగా అప్రిషియేట్ చేయాలనే వచ్చాను నిన్న ఇవాళ. ఇది 3వ అధ్యాయం అనుకుంటా సాధింపు కావడం. తర్వాత ఏంటంటే బెంగాలీలో శరత్చంద్ర గారిని మనం చదవాల్సిన అవసరం ఉంది, కానీ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాదాపు 30 novels రాశాడు ఆయన బెంగాలీలో. దాదాపు మనం అంటే ఎందుకో మరి నిజమే సాధారణట్టుగా దురదృష్టం. ఠాగూర్ గారి పేరు మారిపోయింది. అసలు వాస్తవానికి ఠాగూర్ గారికి ఇంత అవుట్పుట్ లేదు. ఇన్ని రాయలేదు ఆయన. లాస్ట్ టైం పెట్టి గీతాంజలికే ప్రైజ్ వచ్చేసింది. అయితే నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన రాసిన కొన్ని స్టోరీస్ రాసిండు, కొన్ని మాత్రమే నవలు. ఇంత స్ట్రెంత్ లేదు. మన శరత్ గారు రాసిన నవలు ఆయన రాయలేదు, కథలు కూడా రాయలేదు వాస్తవానికి. కానీ అది ఎందుకో అదృష్టం ఆయన వారు ఇచ్చింది. ఆయనకు మంచి ఫ్రెండ్ దొరకడం వల్ల, ఇంగ్లాండ్లో మంచి ఫ్రెండ్ దొరకడం వల్ల ఆయన ఇమ్మీడియట్గా ఏందయ్యా బాగుంది, ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుంది అంటే ఆయనే చేసింది ఫస్ట్. తర్వాత వేరే వాళ్ళు కూడా చేసిన అనుకుని దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. కానీ దాంతో ఒక ప్రైజ్ రావడం వల్ల ఎడ్యుకేషన్ ఎక్కువ వచ్చింది. శరత్ గారికి ఈయన వాస్తవానికి మనం థిమాటిక్గా చూస్తే అంటే ఆయన రాసిన కంటెంటు, ఆయన ఎన్నుకున్నటువంటి అంశాలు చాలా గొప్పవి. వాస్తవానికి ఫెమినిజం మీద ఆయన ఎక్కువగా రాయడం జరిగింది. ముఖ్యంగా బెంగాలీలో కానీ మన దేశంలో ఫెమినిజానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది చలం, శ్రీశ్రీ. మన దగ్గర బెంగాల్లో శరత్ గారే వారికే పేరుంది ఎక్కువగా ఫెమినిజం మీద రాసేటువంటి వారు. తర్వాత అందుకనే ఇక్కడ లేడీస్ బాగా లైక్ చేస్తారు. విమెన్ పోయిట్స్ విల్ లైక్ వెరీ మచ్. అయితే ఇది మా శరత్ గారి ప్రత్యేకత. ఫెమినిజం మీద ఫైట్ చేయడం అనేది, వాళ్ళ సమస్యల్ని అందరి ముందు పెట్టడం అనేది ఆయన ముఖ్యమైనటువంటి కంటెంట్ అని చెప్పచ్చు మనం. తర్వాత ఆయన నవలిస్టు, షార్ట్ స్టోరీ రైటర్ కూడా. 30 novels రాసిండు. తర్వాత స్టారీ స్టోరీస్ కూడా ఎక్కువనే రాసిండు ఆయన. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బెంగాల్ అనకే ఆ మాట ఎత్తగానే సాహిత్యం గుర్తు వస్తుంది మనకి, ఎక్కడైనా మన దేశం ఉంటుంది. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ అనేది ఏదో వచ్చిందా ఇండియా కంటే అది బెంగాల్ వాడు. ఎక్కడి నుంచి ఎవరు లేరు. వారికి లిటరేచర్కి అక్కడికే వచ్చింది. తర్వాత సైన్స్లో కూడా అక్కడనే వచ్చింది. మిగతా ప్రైజెస్ కూడా జనరల్గా బెంగాల్ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి. ఇంటెలిజెన్స్ అక్కడ ఎక్కువ, అన్నీ ఎక్కువనే, ఉద్యమాలు ఎక్కువనే. కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడనే స్టార్ట్ అయింది. లెఫ్టిజం కూడా అక్కడే స్టార్ట్ అయింది. తర్వాత లిటరేచరు అన్నిటికీ అక్కడ మంచి ఉంది, చెట్టు రెండు కూడా ఉన్నాయి. అక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. బెంగాల్ మనం చూస్తే నాకు 2-3 సార్లు నేను కూడా 2 times బెంగాల్ వెళ్ళాను. కలకత్తాలో లిటరీ ప్రోగ్రామ్స్ అయితే ఇన్వైట్ చేస్తే పోయాను అక్కడ. తర్వాత నా బుక్ ఒకటి అక్కడనే రిలీజ్ చేశాను, ఇంగ్లీష్ బుక్. నేను ద పెబుల్స్ ఇన్ ద ప్రాణగీతాను ఒకటి, ద సౌండ్ ఆఫ్ ద సబ్జింగ్ వేవ్స్ అనేది ఒకటి, 2 పొయిట్రీ పుస్తకాలు రాసిన. దాదాపు 80 ఆర్టికల్స్, 80 మ్యాగజైన్స్, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కూడా పంపాను. ఇది నా లిటరీ అవుట్పుట్. ఇంట్రెస్ట్ అందుకంటే బెంగాల్ అంటే నాకు కూడా ఇష్టం. సార్ బుక్ ఎట్లాగైతే ఇంట్రెస్ట్. అక్కడ పబ్లిషర్స్ ఎక్కువనే, రైటర్స్ ఎక్కువనే, లిటరీ మీటింగ్స్ కూడా ఎక్కువ. చిన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మన కరీంనగర్లో ఇస్లాంపూర్ అని ఉంది. ఒక ఎవ్రీ ఇయర్ తప్పనిసరిగా ఒక పోయిట్రీ ఫెస్టివల్ కండక్ట్ చేస్తారు. నేను ఇప్పటికీ 4 పోయిట్రీ ఫెస్టివల్ అక్కడ అదే ఊరికి ఇస్లాంపూర్ పోయి అటెండ్ అయ్యాను. చక్కగా అందరిని మొదలు ఆర్టికల్స్ కలెక్ట్ చేసి ఒక ఆంతాలో చేసి
ఆంధ్రాలో రిలీజ్ చేస్తారు. అందులో మనవి ఉంటుంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి తప్పనిసరి అక్కడికి పోతారు, పోయి పాల్గొంటారు అనమాట. అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్. సాహిత్యం మీద ఇట్లా లక్షలు ఖర్చు పెట్టడం అనేది మనం ఇక్కడ ఎరగాం. చాలా అరుదు. మనం పెద్ద డబ్బు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది ఉండదు ఇక్కడ. తర్వాత ఇక్కడ ప్రసాద్ అని మన నవనూరు హాస్పిటల్లో ఒక ఆయన డాక్టర్ ఉండే. ఆయన దాదాపు 170 పుస్తకాలు రాసినాయి, ఇంగ్లీష్లో తెలుగులో. మంచి మంచి చెస్ట్ స్పెషలిస్ట్ ప్రసాద్ అని, లంకా శివప్రసాద్ అని. రామోజీ ఫిలిం సిటీలో ఒకసారి కండక్ట్ చేసి ఒక 6-7 lakhs ఖర్చు పెట్టి. అంటే మన దగ్గర కూడా అది ఆంధ్ర నుంచి ఉన్నారు, మన అంత పెద్ద తెలంగాణలో అంత ఇంట్రెస్ట్ చూపించరు. 6-7 lakhs ఖర్చు పెట్టినా దాని మీద. ఫస్ట్ ఇక్కడ పెట్టడం నేను దానికి అటెండ్ అయినా. నేను కూడా అవార్డ్స్ కూడా తీసుకున్నా అక్కడ రామోజీ ఫిలిం సిటీలో. కాబట్టి అదేవిధంగా మనం ఇక్కడ సాహిత్యం అంటే మరి మన దగ్గర ఇంత ఇంట్రెస్ట్. సపోజ్ సారు ఇండివిజువల్గా ఒక ఇంట్లో ఒక ఫెస్టివల్ కండక్ట్ చేయడం, ఒక మీటింగ్ కండక్ట్ చేయడం చాలా అప్రిషియబుల్. ఎవరు చేయరు, ఆ సాహసమే ఎవరు చేయరు జనరల్గా. మరి నాకు చూస్తే చాలా మెచ్చుకోవాల్సిన అవకాశం. సాహిత్యం మీద ఇంత ఇంట్రెస్ట్. మళ్ళీ సరే ఏదో మన తెలంగాణ కవి మీద వాళ్ళ మీద పెట్టడం వేరు. శరత్ ఎక్కడి వాడు అక్కడ బెంగాల్ నుంచి, ఆయన మీద అంత ఇంట్రెస్ట్ ఎట్లా కలిగిందో అది కూడా ఆశ్చర్యమే. రచనలు ఆ రచనలు చదివి ఉంటాడు, చదివి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాడు, పెట్టడం చాలా గ్రేట్ అన్నమాట. ఒక నేషనల్ పోయిట్ని మనం అంటే ఈ రీజన్ ప్రాంతీయ తత్వం పెరిగిన ఈ కాలంలో బెంగాల్ రైటర్ని ఎన్నుకొని అతని పేరే కొడుకు పెట్టుకోవడం అది ఎంతో గొప్పతనం. మరి అసలు నిజంగా ఊహకందనేటువంటి విషయం. అంత త్యాగమూర్తి అంత సాహిత్యాన్ని ఎంత ప్రేమిస్తుండో తెలుస్తుంది. మీకు చాలా కృతజ్ఞతలు, అప్రిషియేషన్ కూడా. ఇది ఇట్లాగే కంటిన్యూ కావాలి. కరీంనగర్లో ఒక ఇండివిజువల్గా ఇంట్లో ఒక మీటింగ్ పెట్టి ఇంతని సపోజ్ అంతా ఫ్రెండ్స్ ఇప్పుడు పరిచయం. నాకు ముఖ్యంగా అది కూడా ఉండేది. రేపు వస్తే ఎవరు కలుస్తారు, 10 మంది కలుస్తారు. సాహిత్యవేత్తలు ఎవరు ఉన్నారు, ఇంకా మనకు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు అని తెలుస్తుంది, ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇప్పుడు సార్ రాస్తారని తెలిసింది, ఇంకా సార్ రాస్తారని తెలిసింది, ఇట్లా తెలుస్తుంది కూడా. మన అటెండెంట్ కావడం వల్ల మంచితనం పెరగడానికి సాహిత్యం చాలా తోడ్పడుతుందని నేను అంటాను. సాఫ్ట్ మైండ్స్ ఉంటాయి, స్మూత్ మైండ్స్ ఉంటాయి. ఎక్కడైతే సాహిత్యం ఉంటుందో అక్కడ వాయిలెన్స్ ఉండదు, జీవితమే వేరు ఉంటుంది. కాబట్టి ఇలాంటి కండక్ట్ చేయడం వల్ల మీరు ఒక విధంగా మంచిని ప్రోత్సహించినట్టు లెక్క. కాబట్టి నాకు మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.